ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది నిరుద్యోగుల యువత కల. కానీ ఉద్యోగ వేటలో చాలా మంది బలవుతున్నారు. ఢిల్లీ రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనతో ఇప్పుడు కోచింగ్ సెంటర్ల గురించి దేశమంతా చర్చ నడుస్తోంది. అసలు కోచింగ్ సెంటర్లు ఎలా నడుస్తున్నాయి? వాటికి సరిపోయినంత స్థలం ఉంటుందా? నిరుద్యోగుల సేఫ్టీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఫీజులపై అసలు నియంత్రణ ఉందా? ఇలాంటివన్నీ ఇప్పుడు చర్చకొస్తున్నాయి. అసలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా కోచింగ్ సెంటర్ల విషయంలో అసలేం జరుగుతోంది? సేఫ్టీ చర్యలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశంలో కోచింగ్ సెంటర్ల మాయాజాలం. వేలు లక్షల్లో ఫీజుల వసూళ్ల పర్వం. ఉద్యోగార్థుల భద్రతలో పూర్తిగా వైఫల్యం. పరీక్షలు ఎప్పుడు పెట్టాలో డిసైడ్ చేసేలా చులు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఇదే తతంగం. కోచింగ్ సెంటర్ల బిజినెస్ చూస్తే చిన్నగా ఉంటాయి, కానీ వేల కోట్ల టర్నోవర్ నడిచే వ్యవహారం ఇది. పర్మిషన్లు జాంతానాయి, నోటిఫికేషన్లు వచ్చాయా, దండుకున్నామా, వదిలేశామా, అంతే. నిరుద్యోగులకు ఎలాంటి వాతావరణంలో కోచింగ్ ఇస్తున్నాం, వారి సేఫ్టీకి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇలాంటివేమీ వారికి పట్టవు. సింపుల్ గా చెప్పాలంటే ఉద్యోగ కళలు నిరుద్యోగులవి, కోట్లు వాళ్లవి, అంతే. మధ్యలో అంతా మాయాజాలమే. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. అక్కడ ముఖర్జీ నగర్, కరోల్ బాగ్ గల్లీలన్నీ నిరుద్యోగులతో కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా సివిల్స్ ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఉంటారు. రండి బాబు రండి, 100% సక్సెస్ రేట్, మా దగ్గరకొస్తే విజయం మీ సొంతం, మిమ్మల్ని కలెక్టర్లుగా చేసి పంపించే బాధ్యత మాది, డిస్కౌంట్లు ఇస్తాం అంటూ వెంటపడే కోచింగ్ సెంటర్ల ఏజెంట్లు. ఇలాంటి వాటికి కుదువుండదు. నిజానికి ఏ పోటీ పరీక్ష రాసినా కోచింగ్ తప్పకుండా అవసరమే. మెంటార్ అనే వాళ్ళు ఉండాల్సిందే. అప్పుడే చాలా మంది విజయం వైపు పయనిస్తుంటారు. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరి ఇంకోవైపు చూస్తే కథ అంతా వేరు. అవును, నిరుద్యోగులను తప్పుడు ప్రకటనలతో ఆకర్షించడం, అక్కడితో ఆగకుండా పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడం, ఇంతా చేసి వారి కనీసం జాగ్రత్తలు, భద్రత చూసుకోకపోవటం, ఇవే జరుగుతున్నాయి. పైగా సక్సెస్ రేటు అంతే. మిగతా వారంతా పెట్టెబేడ సర్దుకుని వెళ్లాల్సిందే, అప్పులు అలాగే మిగలాల్సిందే. ఇప్పుడు దేశంలో కోచింగ్ సెంటర్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఏంటంటే, ఢిల్లీ రావుస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో సెల్లార్లో క్లాసులు జరుగుతుంటాయి. మొన్నటి భారీ వర్షాలతో ఒక్కసారిగా రోడ్లపై వరద ఉప్పొంగింది. అది కాస్త బిల్డింగ్ సెల్లార్ను ముంచెత్తింది. లోపల చదువుకుంటున్న వారు తేరుకునే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఎంతో భవిష్యత్తున్న ముగ్గురు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఆ నేలల్లోనే మునిగి ఊపిరాడక చనిపోయారు. యూపీకి చెందిన శ్రేయ యాదవ్, తెలంగాణకు చెందిన సోనియా తాన్యా, కేరళకు చెందిన నేవిన్ తాల్విన్ జలసమాధయ్యారు. ఎంతటి విషాదం ఇది! వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బులు పోసి అందరికీ దూరంగా ఎక్కడో ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూ ఇదిగో ఇలా అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధానిలో ఇంతటి ఘోరం జరిగితే పట్టించుకునేవారేరి? ఘటనకు బాధ్యులైన వారి అరెస్టు విషయంపై ఢిల్లీ హైకోర్టు ఘాటుగా రియాక్ట్ అయింది కూడా. ఏదో మమ అనిపించేలా 1-2 అరెస్టులతో సరిపెట్టడంపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ దుర్ఘటన తర్వాత ఆప్ ప్రభుత్వం రియాక్షన్స్ మొదలుపెట్టింది. సెల్లార్లలో నడుస్తున్న 30 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. అలాగే సరైన భద్రతా చర్యలు తీసుకొని సరైన స్థలంలో లేని 200కు పైగా కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. సరే, ఇది మరో కోణం. ఘటన జరిగాక అప్పటికప్పుడు తీసుకునే చర్యలు, కానీ ఇది సరిపోదు. నిరుద్యోగుల ఆశలను, ఆశయాలను సొమ్ము చేసుకుంటున్న కోచింగ్ సెంటర్లను స్ట్రీమ్లైన్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇది ఒక్క ఢిల్లీకే పరిమితమైన విషయం కాదు. హైదరాబాద్ సహా మెట్రో సిటీలన్నింటికీ వర్తించే విషయం. ఎక్కడా కోచింగ్ సెంటర్లు నడిచే బిల్డింగ్లు సరిగా లేవు, వసతులు అంతకంటే లేవు.
అక్కడ స్టూడెంట్స్ అందరినీ గొర్రెల మందలాగా తీసుకొచ్చి ఒకే బిల్డింగ్లో కింద -1 -2 అన్నట్టు ఇంకా సెల్లార్లు కట్టి అలానే లోపల కుక్కడం జరుగుతుంది. అట్లా జరగడం వల్ల అలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. ఏదో ఢిల్లీ వెళ్తేనే సక్సెస్ అవుతాం, ఢిల్లీ వెళ్తేనే మనకు మంచి ఫెసిలిటీస్ వస్తాయనే ఒక మ్యానీ ఒకటి క్రియేట్ చేసి జనాలందరినీ అక్కడికి అట్రాక్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినాక పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, డబ్బులు అక్కడ ఎక్కువ ఖర్చు ఉంటాయి. ప్లస్ వాళ్ళు చిన్న చిన్న రూమ్లల్లో 10-15 మంది ఒకేసారి కుక్కినట్టు ఉంటారు. ఇక్కడ హాస్టల్లో ఒకే రూమ్లో ఒక పెద్ద రూమ్ లాగా తీసుకొని అందులో 8 మందిని 9 మందిని కుక్కి వాళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర 9,000 10,000 అన్నట్టు తీసుకొని సరైన ఫుడ్ ఫెసిలిటీ లేకుండా ఏదో అట్లా నడిపిస్తున్నారంటే నడిపించి ఏదైతే విద్యార్థి యొక్క ఆశ వాడి ఆకాంక్షలు నెరవేరడానికి అక్కడికి వెళ్ళి వాడు అలాంటి సిచ్యువేషన్లో కూడా వాడు ఉండిపోతున్నాడు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఢిల్లీ వెళ్లి చదవాల్సిందే అన్న నమ్మకం పెరిగింది. ఇప్పుడు సివిల్స్లో ర్యాంకులు సాధిస్తున్న వారు ఢిల్లీలో వివిధ కోచింగ్ సెంటర్లలో చదువుకున్న వారే. దేశ రాజధాని అయితే మెంటార్లు, పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు, దొరికే కోచింగ్ మెటీరియల్, గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. సరే, అంతా బాగుంది, గుడ్ అనుకోవటానికి లేదు. మరీ అన్యాయంగా అర్ధాంతరంగా ముగిసిన 3 కుటుంబాలకు జవాబెవరిస్తారు? ఢిల్లీ కోచింగ్ బేష్ అన్న ట్యాగ్ లైన్ కు క్యాచ్ చేసుకుంటున్న కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ పెట్టేదెవరు? ఇవన్నీ ప్రశ్నలే. కేవలం 0.2% మాత్రమే సక్సెస్ రేట్ ఉన్న సివిల్స్ కోచింగ్ కోసం చిన్న పెద్ద అన్నీ కలిపితే లెక్కలేనన్ని సెంటర్లున్నాయి. ఓన్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ల బిజినెస్ 3,000 కోట్ల రూపాయలు. ఈ ఇష్యూపై రాజ్యసభలోనూ స్వల్పకాలిక చర్చ జరిగింది. చైర్మన్ జగదీప్ ధన్కర్ కోచింగ్ వ్యాపారంగా మారిందని మండిపడ్డారు. న్యూస్ పేపర్లు తిరిగేస్తే మొదటి 2 పేజీల్లో భారీ స్థాయి ప్రకటనలు కనిపిస్తాయని చెప్పడం వాటి వ్యాపార సామ్రాజ్యాలు ఎలా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. యూపీఎస్సీ భర్తీ చేసే పోస్టుల సంఖ్య ఏటా 1000-1100 మించట్లేదు. సుమారు 10 నుంచి 11 లక్షల మంది దాకా అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అంటే కేవలం 0.2% మాత్రమే సక్సెస్ రేటు ఉండే పోస్టులివి. అయితే కలెక్టర్, ఎస్పీ ఇలాంటి పోస్టులకు దేశంలో మంచి పేరు, హోదా అన్నీ ఉన్నాయి. కేవలం ఈ సెంటిమెంట్ ను క్యాచ్ చేసుకుని గారడీ చేసే కోచింగ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అంతా చేసి వేలు లక్షల్లో ఫీజులు వసూలు చేసి సరైన భద్రతా చర్యలు కూడా తీసుకోకుండా నడపడమే అసలు సమస్య. ఢిల్లీ ఘటనతో హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఏంటో కూడా బయటకొస్తుంది. ఇక్కడైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎగ్జామ్లు ఎప్పుడు పెట్టాలో చెప్పేది వాళ్లే. ఇప్పుడు పోస్ట్ పోన్ చేయాలని తెరవెనుక ఉండి తతంగం నడిపించేది వాళ్లే అన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలో జరిగిన అల్లర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంత అలజడి సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. దర్యాప్తులో ఆరా తీస్తే కోచింగ్ సెంటర్ల వాళ్లే అభ్యర్థులను రెచ్చగొట్టారని తేల్చారు. తాజాగా తెలంగాణలో డిఎస్సీ వాయిదా వేయాలన్న డిమాండ్లు, ఆందోళనల వెనుక కోచింగ్ సెంటర్లే ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సో నిరుద్యోగులను, ఉద్యోగం కోసం వచ్చిన ఉద్యోగార్థులను పరీక్షలకు సిద్ధం చేయడం కోచింగ్ సెంటర్ల అసలు పని. కానీ అసలు పనిని పక్కన పెట్టి కొసరు పనుల చుట్టూ కోచింగ్ సెంటర్లు తిరగటమే అసలు సమస్యకు కారణం. నిరుద్యోగుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ సరైన పర్మిషన్లు కూడా లేని భవనాల్లో ట్రైనింగ్ ఇవ్వటం, ఇవన్నిటిపై ఫోకస్ పెట్టాల్సిన టైం వచ్చిందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.